హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 871 పాయింట్స్ ఫాల్ అయ్యి 49,159 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 230 పాయింట్స్ ఫాల్ అయ్యి 14,638 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాళ మన మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంలో ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్లోనే ఉంది, బట్ అది బిలో 100 పాయింట్స్ అనమాట. ఈవెన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో గ్లోబల్ మార్కెట్స్ లైక్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ మన మార్కెట్ ఓపెనింగ్ కొంత గ్యాప్ డౌన్ అయ్యి కొంత టైం వరకు కన్సాలిడేట్ అయ్యి అక్కడి నుంచి ఫాల్ అవడం జరిగింది. మార్కెట్ ఈ ఫాల్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ రీజన్స్ 4 రీజన్స్ అని కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చూపిస్తున్న 4 రీజన్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉండడం, హైయర్ లెవెల్స్ లో వస్తున్న ప్రాఫిట్ బుకింగ్ అండ్ టెక్నికల్ రీజన్స్ తో వస్తున్న కరెక్షన్ అండ్ కమింగ్ డేస్ లో ఆర్బీఐ మీటింగ్ ఉంది కదా, సో ఆ మీటింగ్ రిలేటెడ్ గా మార్కెట్ ముందుగానే కొంత కరెక్ట్ అయిందనేలాగా మనకి ఇక్కడ 4 రీజన్స్ అని మనీ కంట్రోల్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. బట్ మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో క్లోజ్ అయిన పాయింట్ ఆఫ్ టైం లో April 2 టెలిగ్రామ్ లో మీకు ఒక అప్డేట్ చేశాను. మహారాష్ట్ర సీఎం లాక్డౌన్ రిలేటెడ్ ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉంటే లాక్డౌన్ పాసిబిలిటీ ఉంటుందనేలాగా April 2 మనకి అప్డేట్ రావడం జరిగింది. అది April 2. నెక్స్ట్ April 4 ఈవినింగ్ మీరు గమనిస్తే మహారాష్ట్ర గవర్నమెంట్ కొన్ని ఫ్రెష్ గైడ్ లైన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. మాల్స్, టెంపుల్, సినిమా హాల్స్, బీచ్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటిని కూడా షట్ డౌన్ చేస్తూ రెస్టారెంట్స్ లో కూడా నైట్ కర్ఫ్యూని విధిస్తూ ఎవ్రీ వీక్ డేస్ లో కూడా నైట్ కర్ఫ్యూ అనేది విధించబోతున్నారని April 4 అప్డేట్ రావడం జరిగింది. అండ్ అగైన్ ఈ రోజు నైటే కాదు మార్నింగ్ కూడా మోర్ దాన్ 5 పీపుల్ ఎక్కడ కూడా అలౌడ్ కాదని సెక్షన్ 144 ని విధించబోతున్నారని అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కి తప్పిస్తే నైట్ 8 PM నుంచి 7 AM వరకు ఎవరు కూడా బయట తిరగకూడదు అనేలాగా మహారాష్ట్ర రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ని విధిస్తున్నట్లు మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇది మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. ఎంటైర్ ఇండియన్ జీడీపీలో హైయెస్ట్ కాంట్రిబ్యూట్ చేస్తున్నది మహారాష్ట్ర. ఎంటైర్ ఇండియన్ జీడీపీలో 14% దగ్గరగా మహారాష్ట్ర ఒక్క స్టేట్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి అలాంటి స్టేట్లు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ విధించడం డెఫినెట్లీ మన ఇండియన్ ఎకానమీకి మంచిదైతే కాదు. సో ఇప్పుడు మార్కెట్ కొత్తగా ఈ లెవెల్స్ కి ఫాలో అవడం కాదు, ప్రీవియస్ గా కూడా చాలా సార్లు ఈ లెవెల్స్ కి సడన్ గా ఫాలో అవడం జరిగింది అండ్ అగైన్ రికవర్ అవడం జరిగింది. ఇలా మనకి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో మూవ్ అయితే కనిపిస్తుంది. ఇలా పడుతున్న ప్రతిసారి కూడా ప్రీవియస్ గా మనకి లాక్డౌన్ అంటే ఎలాంటి ఫాల్ కనిపించిందో అలాంటి లెవెల్స్ కే మళ్ళీ వెళ్తుందా మార్కెట్ అనే ఒక క్వశ్చన్ కామెంట్ సెక్షన్స్ లో బిగినర్స్ అడిగే ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే బిగినర్స్ ఇది గమనించే ప్రయత్నం చేయాలి. ప్రీవియస్ గా ఈ వైరస్ వచ్చి మనకి లాక్డౌన్ విధించారా, ఆ పాయింట్ ఆఫ్ టైం లో మనకి ఈ వైరస్ అంటే ఏంటో ఐడియా లేదు, దీని రిలేటెడ్ గా వ్యాక్సిన్ వస్తుందో రాదో, ఇక అసలు ట్రీట్మెంట్ ఉందా లేదా, డెత్ రేట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఈ వైరస్ స్ప్రెడ్ ఎక్కువ అయిపోతున్న అన్సర్టనిటీలో మార్కెట్ ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. కొన్ని క్వశ్చన్ మార్క్స్ వాటికి ఆన్సర్ లేకపోవడంతోనే మార్కెట్లో ఫియర్ ఫ్యాక్టర్ ఇంకా డెవలప్ అయి ప్యానిక్లో ఎక్కువగా మార్కెట్ కరెక్ట్ అయింది. బట్ ఇప్పుడు ఈవెన్ లాక్డౌన్స్ విధిస్తున్నా ఈ వైరస్ రిలేటెడ్ గా వ్యాక్సినేషన్ ఆల్రెడీ జరుగుతుంది, దీని రిలేటెడ్ గా డ్రగ్స్ ఆల్రెడీ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ వైరస్ రిలేటెడ్ గా ప్రెడిక్టబిలిటీ కూడా ఉంది. కాంప్లికేషన్స్ రిలేటెడ్ గా కూడా ఒక ప్రెడిక్టబిలిటీ ఉంది. కాబట్టి ప్రీవియస్ గా వచ్చిన పానిక్ సెల్లింగ్ ని మళ్ళీ మనం మార్కెట్ లో అయితే చూడలేం. కాబట్టి అగైన్ చెప్తున్నాను, వస్తున్న ఎవ్రీ ఫాల్ ని కూడా ఆపర్చునిటీలో చూస్తూ బెస్ట్ అనుకుంటున్న స్టాక్స్ ని వాచెస్ లో యాడ్ చేసుకొని, సో ఆపర్చునిటీ అంటున్నాను కదా అని ఉన్న డబ్బులంతా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ఇంకా ఫర్దర్ గా కూడా ఎక్కువ ఫాల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలా వస్తున్న ఫాల్ లో మొదటి 20% యాడ్ చేసుకున్న తర్వాత రెస్ట్ వస్తున్న మేజర్ ఫాల్స్ లో 20% యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ గా క్రియేట్ యావరేజింగ్ ప్రైస్ అనేది బెటర్ గా ఉంటుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ విధించిన రిస్ట్రిక్షన్స్ అండ్ నైట్ కర్ఫ్యూ అండ్ 144 సెక్షన్ మార్నింగ్ టైమ్ లో కూడా 5 మెంబర్స్ కంటే ఎక్కువ తిరగకూడదని ఇలాంటి వివిధ రిస్ట్రిక్షన్స్ విధించడంతో ఎంటైర్ స్టాక్ మార్కెట్ మీద అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. కాకపోతే పర్టికులర్ గా కొన్ని స్టాక్స్ లైక్ థియేటర్ స్టాక్స్ ని గమనిస్తే పీవీఆర్ కానీ, ఐనాక్స్ కానీ, ఈవెన్ మాల్స్ ఉంటాయా వాటి రిలేటెడ్ ఉన్న కంపెనీస్ లైక్ ఫీనిక్స్ కానీ, షాపర్ స్టాప్ కానీ ఈ వైరస్ కేసెస్ కంట్రోల్ అవ్వట్లేదన్న ప్రతిసారి ఏవియేషన్ ఇండస్ట్రీ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో అంటే ఈ స్టాక్స్ అన్నిటి మీద మహారాష్ట్రలో పెరుగుతున్న కేసెస్ ఒక ఇంపాక్ట్ అయితే నెగిటివ్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో జనవరి పాయింట్ ఆఫ్ టైంలో పర్ డే 2000 దగ్గరగా శాంపిల్స్ మాత్రమే టెస్టింగ్ కి RT-PCR ఈ వైరస్ రిలేటెడ్ గా టెస్టింగ్ కి వెళ్తూ ఉంటే లాస్ట్ 2 months నుంచి కూడా శాంపిల్స్ ఒక రేట్ అనేది చాలా డ్రాస్టిక్ గా గ్రో అయిందని 2000 పర్ డే శాంపిల్స్ నుంచి 9000 పర్ డే శాంపిల్స్ పెరిగింది అని SRL డయాగ్నోస్టిక్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ ఉంటే వాటి రిలేటెడ్ గా టెస్టింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది లాబొరేటరీ స్టాక్ లైక్ థైరోకేర్, మెట్రోపోలిస్ అలాగే SRL డయాగ్నోస్టిక్, ఫార్టీస్ హెల్త్ కేర్ వాళ్ళకి సంబంధించిన SRL డయాగ్నోస్టిక్స్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. బికాస్ వీళ్ళందరూ కూడా ముంబై రీజియన్ లో యాక్టివ్ గా వాళ్ళ బిజినెస్ ని చేస్తూ ఉంటారు. బట్ వెరాస్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రెసెన్స్ ఉండేది ఢిల్లీ ఆ రీజియన్స్ లో. ఈవెన్ అక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి. సో దట్ అదే లాల్ పాత్ ల్యాబ్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ప్యూర్లీ మీరు ముంబై, మహారాష్ట్ర రీజియన్ ని చూడాలనుకుంటే థైరోకేర్, మెట్రోపోలిస్, ఫోర్టీస్ హెల్త్ కేర్ కి సంబంధించిన SRL డయాగ్నోస్టిక్స్ అయితే ఫోకస్ లో ఉంచొచ్చు. నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని రెడ్ లో క్లోజ్ అయినా ఐటీ స్టాక్స్ మాత్రం స్ట్రాంగ్ గా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా March 19th చేసిన వీడియోలో March 18th యాక్సెంచర్ వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ రెవెన్యూ గ్రోత్ బాగుంది, ఈవెన్ వాళ్ళ గైడెన్స్ ని కూడా పాజిటివ్ గా ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ April 2 వీక్ లో మనకి ఐటీ కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి. సో ప్రీవియస్ క్వార్టర్ లో కూడా యాక్సెంచర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసేసరికి ఐటీ స్టాక్స్ లో పాజిటివ్ ర్యాలీ కనిపించింది. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ట్రెండ్ రిపీట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ లో మనం ఐటీ స్టాక్స్ ని మనం ఫోకస్ లో ఉంచొచ్చు అని March 19th చేసిన వీడియోలోను
మార్చి 28న చేసిన వీడియోలోను అండ్ ఈవెన్ మార్చి 30న చేసిన వీడియోలో కూడా మల్టిపుల్ టైమ్స్ మనం ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. టీసీఎస్ 12th ఏప్రిల్, ఇన్ఫోసిస్ 14th ఏప్రిల్, విప్రో 15th ఏప్రిల్, టెక్ మహీంద్రా 27th ఏప్రిల్ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నారని అప్డేట్ అయితే చేశారు. వాళ్ళ రిలేటెడ్ గా మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అండ్ ఎలాంటి ఇష్యూస్ మీద మార్కెట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, వాళ్ళ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్స్ వస్తాయని మార్కెట్ ఫోకస్ చేస్తుంది అన్న డేటా ఇక్కడ మీకు ఇమేజ్ లో ఉంటుంది. ఇది సిఎల్ఎస్ఏ వాళ్ళు ఇస్తున్న అప్డేట్. ఇది మీకు మార్నింగ్ 9 అరౌండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ, ఫెడరల్ బ్యాంక్ కానీ, ఇలా మల్టిపుల్ బ్యాంక్స్ వాళ్ళకి సంబంధించిన అడ్వాన్సెస్, డిపాజిట్స్ అలాగే కాసా గ్రోత్ రిలేటెడ్ గా డేటాను అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఆ డేటాను ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తే లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో కండిషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి డేటా మనకి చాలా బెటర్ అయినట్టు కనిపిస్తుంటుంది. కాబట్టి క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ గమనించే ప్రయత్నం చేద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ ఉన్న డేటాను గమనిస్తే డిపాజిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.9% గ్రో అవడం జరిగింది అండ్ వాళ్ళ అడ్వాన్సెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.86% గ్రో అవడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళ కాసా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసిన, ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఇంప్రూవ్ అవడం జరిగింది. ప్రెసెంట్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ కాసా 41.8 గా ఉందంటున్నారు. ఎస్ బ్యాంక్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంటుంది. అండ్ అగైన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ ని మనం బ్యాంక్స్ రిలేటెడ్ గా గమనించాలి. బికాస్ లాస్ట్ క్వార్టర్ లోనే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అనుకున్న దానికంటే బెటర్ గా నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు కాబట్టి ఈ క్వార్టర్ లో లాస్ట్ క్వార్టర్ కంటే బెటర్ నెంబర్స్ కనిపిస్తుంటే ఫర్దర్ గా మనకి బ్యాంక్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నట్లు. ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే డిపాజిట్స్ 11.4% గా గ్రో అయితే అడ్వాన్సెస్ 1.8% గా గ్రో అవడం జరిగింది. వీళ్ళ కాసా 12.2% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రో అయ్యి ప్రెసెంట్ 26.14% గా ఉంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి సంబంధించి అడ్వాన్సెస్ అలాగే డిపాజిట్స్ కి సంబంధించి గ్రోత్ అయితే ఉంది. కాకపోతే ఆ గ్రోత్ ప్రీవియస్ క్వార్టర్స్ లో పోస్ట్ చేసినంత గ్రోత్ అయితే కాదు. సో కొంత వీక్ గ్రోత్. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాసా ఒక గ్రోత్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఫైనలీ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా అయితే స్ట్రాంగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఫెడరల్ బ్యాంక్ 6.8% దగ్గరగా డిపాజిట్స్ లో గ్రోత్ చూపిస్తే అడ్వాన్సెస్ లో 5.2% దగ్గరగా గ్రోత్ చూపించడం జరిగింది. అండ్ ప్రెసెంట్ వాళ్ళ కాసా 33.81% దగ్గరగా ఉందని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్న, డౌన్ ట్రెండ్ లో ఉన్న అదానీ స్టాక్స్ మాత్రం పాజిటివ్ లోనే ఉంటున్నాయి. ఈ ఇమేజ్ మీకు టెలిగ్రామ్ లో అరౌండ్ 140 అరౌండ్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ కమింగ్ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ లో ఈ ఎంఎస్సిఐ రీబ్యాలెన్సింగ్ అనేది May 11th అనౌన్స్ చేస్తారు అండ్ దాని రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అనేది May 27th ఉంటుంది. ఎంఎస్సిఐ ఈ వర్డ్ నాకు తెలిసి మోస్ట్లీ ప్రీవియస్ గా కూడా మన సబ్స్క్రైబర్స్ వినే ఉంటారు. ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్. సింపుల్ గా ఇలా గుర్తుంచుకోండి. ఎంఎస్సిఐ వాళ్ళు వాళ్ళ ఇండెక్స్ లోకి మన ఇండియన్ కంపెనీస్ ని వీటిలోనే యాడ్ చేస్తున్నారంటే మనం ఆ స్టాక్స్ కి పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ గా యాడ్ చేసిన స్టాక్స్ కి వెయిటేజ్ పెంచుతున్నారన్నా సరే మనం అది పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. వేరే స్టాక్స్ ని రిమూవ్ చేస్తున్నారన్నా ఆర్ ఎగ్జిస్టింగ్ గా ఇచ్చిన వెయిటేజ్ ని తగ్గిస్తున్నారన్నా సరే మనం నెగిటివ్ గా చూడాలి. సో ఐఐఎఫ్ఎల్ వాళ్ళు చెప్తున్నది May 11th వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు కదా కొన్ని స్టాక్స్ రిలేటెడ్ గా. అలా ఇంక్లూడ్ చేసే స్టాక్స్ లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ ఈ కంపెనీస్ మేజర్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటితో పాటు ఎస్బీఐ కార్డ్, చోళమండలం, జిందాల్ స్టీల్, వోల్టాస్, ఎస్ఆర్ఎఫ్, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవి ఉండడానికి పాసిబిలిటీ ఉందని ఇది వీళ్ళ ఎస్టిమేట్స్ అని అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సేల్ గురించి మాట్లాడుకోవాలి. సేల్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని, సేల్స్ నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసినా, ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినా సరే వాళ్ళ సేల్స్ అయితే ఇంప్రూవ్ అవడం జరిగింది. ఇక్కడ సేల్స్ కాదు, వీళ్ళ డెట్ లెవెల్స్ తగ్గుతూ ఉండడం అనేది అండ్ ఈవెన్ వీళ్ళు ఇలా డెట్ ని తగ్గించుకుంటూ ఈ డెట్ లెవెల్స్ ని కిందకి తీసుకురావడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండడం కారణంగానే ప్రెసెంట్ అరౌండ్ 90 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఈ స్టాక్ కి 105 రూపీస్ దగ్గరగా జేపీ మోర్గన్ వాళ్ళైతే టార్గెట్ ని అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది ప్రెసెంట్ వీళ్ళ డెట్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్స్ తో పోలిస్తే 5 years లోలో ఉందని చెప్తున్నారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే 16,150 crores దగ్గరగా వాళ్ళ అప్పును తగ్గించుకున్నారని, దీని కారణంగా ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో అనేది కాన్స్టెంట్ గా తగ్గుతూ FY18 లో 8.1 ఉన్న వీళ్ళ డెట్ టు ఈక్విటీ కాస్త ఇప్పుడు 3 దగ్గరగా మారిందని. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టీల్ స్టాక్స్ ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. అలా వాల్యుయేషన్ తో చూసిన ప్రెసెంట్ సేల్ అనేది 0.7 ప్రైస్ టు బుక్ తో ట్రేడ్ అవుతుందని, ఉన్న స్టీల్ స్టాక్స్ లో సేల్ అనేది కొంత చీప్ గా ట్రేడ్ అవుతుండేసరికి కమింగ్ డేస్ లో ఈ స్టాక్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ ట్రాక్షన్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని జేపీ మోర్గన్ వాళ్ళు బిలీవ్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ని హైయర్ సైడ్ ఉంచుతూ 105 రూపీస్ పర్ షేర్ అయితే టార్గెట్ ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. సవితా ఆయిల్ టెక్నాలజీస్ ఒక బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ అనేది April 3rd వచ్చింది. నిన్నటి వీడియోలో అప్డేట్ చేయాలనుకున్నాను బట్ మర్చిపోయాను. April 15th ని ఈ బైబ్యాక్ ఓపెన్ అవుతుంది. April 29th ని ఈ బైబ్యాక్ అయితే క్లోజ్ అవుతుంది. బట్ ఈ బైబ్యాక్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎవరైనా సింగిల్ షేర్ ని వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లో ఉంచుంటే డెఫినెట్లీ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. సింగిల్ షేర్ బైబ్యాక్ యాక్సెప్టెన్స్ అనేది నియర్లీ 100% దగ్గరగా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బార్బిక్యూ నేషన్ IPO అలాట్మెంట్ అయితే లైవ్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు బార్బిక్యూ నేషన్ IPOని అప్లై చేసుంటే మీకు అలాట్ అయిందా లేదా అన్నది ఈ వెబ్సైట్ లోకి వచ్చి గమనించవచ్చు. ఈ లింక్ నేను మీకు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తున్నాను. ఈవెన్ ఈ లింక్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా 4 అరౌండ్ అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మ్యారికో గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ప్రైస్ నియర్లీ 1.6% డౌన్ లో క్లోజ్ అయింది.
బట్ కంపెనీ చాలా పాజిటివ్ అప్డేట్ అయితే చేసింది. ప్రీవియస్గా కూడా మ్యారికో వాళ్ళు ఊడిల్ సెగ్మెంట్లో, ఇన్స్టెంట్ నూడిల్ సెగ్మెంట్లో ఎంటర్ అవబోతున్నారు. అది నెస్లేకి సంబంధించిన మ్యాగీ అండ్ ఐటీసీకి సంబంధించిన ఇపీ నూడిల్స్కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఒకవేళ ప్రొవైడ్ చేసి వీళ్ళు కొంత మార్కెట్ షేర్ని గెయిన్ చేయగలిగితే అనేది డెఫినెట్లీ మ్యారికో రిలేటెడ్గా ఒక టర్న్ అరౌండ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. బట్ ఈవెన్ వాటిని కొంత పక్క నుంచిన ప్రెసెంట్ వీళ్ళు చేస్తున్న బిజినెస్ రిలేటెడ్గానే వీళ్ళు పాజిటివ్ అప్డేట్స్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్నది వీళ్ళ ఫుడ్ పోర్ట్ఫోలియో లైక్ ఈ సఫోలా ఓట్స్ ఇవన్నీ సెల్ చేస్తుంటారా, ఆ పోర్ట్ఫోలియో ఎంటైర్ ఆ పోర్ట్ఫోలియో అనేది సైజ్ లో డబల్ అయిందని చెప్తున్నారు. అండ్ కమింగ్ డేస్ లో ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లైక్ ఊడిల్స్ కానీ సోయా చంక్స్ కానీ వీటిని లాంచ్ చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళ ఎంటైర్ ఫుడ్ పోర్ట్ఫోలియో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. వీటితో పాటు వీళ్ళ ఎంటైర్ బిజినెస్ ఇండియన్ సెగ్మెంట్ లో డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ ని చూస్తుందని చెప్తున్న. వాటిలో నెగిటివ్ గా మనం గమనించాల్సింది ఇన్పుట్ కాస్ట్లు పెరుగుతుండడం కారణంగా నెక్స్ట్ రిజల్ట్స్ లో మేము పోస్ట్ చేయబోయే రిజల్ట్స్ లో మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయని, కొంత మార్జిన్స్ లో అయితే డిక్రీజ్ ఉంటుందని. బట్ సెకండ్ క్వార్టర్ నుంచి ఇన్పుట్ కాస్ట్లు వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ లో ఆప్టిమైజేషన్ కనిపిస్తుందని, సో దట్ వీళ్ళ మార్జిన్స్ అగైన్ మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్ కి వస్తాయి. సో దట్ ప్రాఫిట్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. గ్రోత్ ఓరియంటెడ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రిలేటెడ్ ఎవరైనా రీసెర్చ్ చేస్తుంటే దెన్ మ్యారికోని వాళ్ళ వాచెస్ లో అయితే యాడ్ చేసి ఉంచొచ్చు. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 14,550 దగ్గర గమనిస్తున్నాను ఇమీడియట్ గా. ఇఫ్ ఆ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్ గా 14,416 సపోర్ట్ గా అయితే గమనిస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా 14,740 గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,560 అండ్ రెసిస్టెన్స్ 33,410. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకోవాలి. ఎవరెవరైతే మన సెకండ్ ఛానల్లో ఆప్షన్ చైన్ వీడియోని గమనించారో ఒకసారి ఇవాళ మీరు ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి 8th ఏప్రిల్ వీక్లీ ఎక్స్పైరీ అండ్ ఈవెన్ 29th ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ రెండు కాంట్రాక్ట్స్ ని ఓపెన్ చేసి 14,300 అండ్ 15,000 ఈ లెవెల్స్ దగ్గర డేటా ఎలా బిల్డ్ అవుతుంది అనేది గమనించండి. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి వెళ్తే 15,000 దగ్గర ఇంట్రోడైజేషన్స్ లో కాల్ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ డౌన్ సైడ్ కి వెళ్తుంటే 14,300 దగ్గర పుట్ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉంది. ఇవాళ వచ్చిన ఫాల్ తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ రైజ్ అయితే 15,000 కంటే టాప్ సైడ్ కి వెళ్ళదని, అండ్ ఇక్కడ నుంచి ఫాల్ అయితే 14,300 కంటే డౌన్ సైడ్ వెళ్ళదని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.